ఈరోజు శుక్రవారం పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము, చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఈరోజు వివరిస్తున్నాను ఈ వీడియోలో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 26 జనవరి 2024 శుక్రవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, నక్షత్రాల వారీగా, అలాగే ఈరోజు చంద్రబలం ఏ రాశులకు ఉంది, అలాగే ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి, మరియు ఈ వీడియోలో ఈరోజు ఏ దిక్కుకు ప్రయాణం చేయకూడదు, అలాగే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క నక్షత్రం శాంతి నక్షత్రమా, ఏమైనా శాంతులు చేసుకోవాలా అనే విషయాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను. శ్రీ 26 జనవరి 2024 శుభకృత నామ సంవత్సరం శుక్రవారము. ఈరోజు పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం 6:33కు ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:46కు అస్తమిస్తాడు. తిథి బహుళ పాడ్యమి. ఈరోజు రాత్రి 12:02 వరకు ఉంటుంది. నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 9:50, పుష్యమి నక్షత్రం 9:54 వరకు ఉంటుంది. తదుపరి ఉదయం తర్వాత ఆశ్లేష వస్తుంది. ఈరోజు యోగము ప్రీతి యోగము 7:31 వరకు ఉంటుంది. కరణము బాలవ ఉదయం 10:52 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటాయి. రాహుకాలము ఈ శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, యమగండము 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 8:24 నుంచి 9:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము రాత్రి 11:54 నుంచి 1:34 వరకు. అమృత గడియలు లేవు. ఈరోజు ఏదైనా పనులు చేసుకోవాలంటే వర్జానికి ముందు కానీ తర్వాత కానీ బయలుదేరాలి ఇంట్లో నుంచి. ఎక్కడికి చేరాలనుకుంటే అక్కడ వర్జం సమయంలో చేరకుండా వర్జం దాటిన తర్వాత చేరేటట్టు కానీ, వర్జం రాకముందు కానీ చేరేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాగే పనులు కూడా ఏమైనా పని చేసుకోవాలి, దుర్ముహూర్తానికంటే ముందు కానీ లేదా దుర్ముహూర్తానికి తర్వాత కానీ చేసుకోవాలి. పుష్యమి నక్షత్రం కాబట్టి తారాబలం ఎలా ఉందో పరిశీలిస్తే అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు మైత్రితాతుంది, బాగుంది. ఈరోజు భరణి, పూర్వ, పల్గొని, పూర్వాషాఢ నక్షత్రాలకు నైదంతాతుంది అంటే బాగాలేదు. కృత్తిక, పూర్వ, ఉత్తర, పల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు సాధంతారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు ప్రత్యక్తారవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి బాగుంది. వీరు వాహనాలు కొనుగోలు చేయడం కానీ, భూములకు అడ్వాన్స్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఇల్లు కొనుగోలుకు అడ్వాన్స్ ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు యువతారవుతుంది కాబట్టి బాగాలేదు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు సంపత్తారవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు. పుష్యమి, అనురాధ, జ్యేష్ఠ, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు జన్మతారవుతుంది కాబట్టి బాగాలేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు పరమతి అవుతుంది కాబట్టి బాగుంది. కాబట్టి ఈరోజు వ్యాపార విషయానికి సంబంధించిన, విద్యా విషయంలో, విదేశాలకు అప్లై చేసుకోవడానికి, వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంది ఈరోజు. ఇవి ఈరోజు తారాబలం ఉండే తారాబలము. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభ రాశికి, కర్కాటక రాశికి, కన్యా రాశికి, తులా రాశికి, మకర రాశికి, కుంభరాశులకు చంద్రబలం బాగుంది. తారాబలం బాగాలేని వారు చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. పుష్య నక్షత్రం కాబట్టి తెల్ల నువ్వులు దక్షిణతో సహా ఎవరికైనా సద్బ్రాహ్మణునికి దానం చేసి మీరు పనులు చేసుకుంటే ఆ పనులు సాఫీగా సాగుతాయి. ఈరోజు పుష్యమి నక్షత్రము శుక్రవారం అయింది. శుక్రవారం కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లోని శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము హిమకుంద, ముణాలవం, దైత్యాన్నం, పరమం, గురం, సహస్ర భక్తాన్, భార్గం, ప్రణవం అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రం కాబట్టి శని గ్రహానికి సంబంధించిన స్తోత్రము నీలాంజన సమావాసం, రఘుత్రం, యమగ్రం, ఛాయ, మార్తాండ సంపుతం, తం నమాని అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తరనామ చదువుతున్న కనుక స్తోత్రపారాయణం, లక్ష్మీష్టకము పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ధనం అంటే డబ్బే కాదు, ఆరోగ్యము, సౌభాగ్యము, సౌకర్యాన్ని లభిస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం చేత సాయంకాలంలో లక్ష్మీదేవిని అష్టోత్తరనామార్చన చేసి చింతపండు పులిహోర నైవేద్యంగా ఎవరైతే సమర్పించుకుంటారో, అలాగే దీప పదార్థాలను ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సుఖ సంతోషాలు, అన్ని సౌభాగ్యాలు కలుగుతాయి.
ముఖ్యంగా వ్యాపారస్తులు సాయంత్రం కాలంలో వాళ్ళ షాపులలో ఈ ధనలక్ష్మి పూజ చేసుకుంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ఇక పోతే ఈరోజు ప్రయాణానికి వారసులైన శుక్రవారం ఉత్తర దిక్కు ప్రయాణం చేస్తే ద్రవ్యలాభము ధనలాభము చేసే కార్యాల్లో అనుకూలత లభిస్తుంది. అలాగే ఈరోజు ప్రయాణం చేయకూడని దిశ ఏంటంటే పడమర వారసులు అవుతుంది కాబట్టి పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు. పడమర దిక్కు ప్రయాణం చేయాల్సి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే కనుక మీరు తూర్పు కానీ ఉత్తరం కానీ కొంత దూరం ప్రయాణించి తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి పడమర వైపు వెళ్తే మీకు అక్కడ చేయాలనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు పుష్యమి నక్షత్రం కాబట్టి పుష్యమి నక్షత్రానికి దోషం శాంతి వివరాలు. ఈరోజు పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క దశలు శని మహాదశతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారి మొదటి పాదంలో పుత్రికావతలు జన్మమైన ఎడల మేనమామకు దోషం ఉంటుంది. 2-3 పాదాల్లో పుత్రికావతలు జన్మమైన ఎడల తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. ఈ దోషానికి హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు గంధపు చెక్క దానం చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ గంధపు చెక్క దానం చేయాలి. లేదా బజార్లో 20 రూపాయలు 30 రూపాయలు కాకుండా అసలైన గంధపు చెక్కను దానం చేయాల్సి ఉంటుంది. చేస్తే ఈ జన్మ దోషాలు ఈ నక్షత్రానికి సంబంధించిన దోషాలు తొలుగుతాయి. అలాగే శిశువు 4వ పాదంలో ఎవరైనా దోషం జన్మించే శిశువులకు దోషం లేదు, కానీ జన్మ ఈ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి శిశువు తండ్రి ఆ శిశువు యొక్క ముఖాన్ని నూనెలో చూడాలి. ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు బలవంతుడు, మిక్కిలి కోరికలు కలిగినవాడు, స్థిర బుద్ధి గలవాడు, పరిశుద్ధుడు, విద్య లేని సమర్థుడు, ధైర్యం లేనివాడు, పిరికివాడై ఉంటాడు. స్త్రీ పుట్టిన రూపవతి ధార్మికురాలు, దేవబ్రాహ్మణ భక్తి కలిగి ఐశ్వర్యవంతురాలు, అదృష్టవంతురాలు అవుతుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.